జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో మద్యంలో ఎలాంటి అక్రమాలు జరగకపోయినా ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించి చాలా ట్రాన్స్పరెంట్ గా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటట్టుగా 5 సంవత్సరాల్లో 1,06,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే విధంగా ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడిపి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కంటే 36,000 కోట్ల రూపాయల అదనంగా ఆదాయం వచ్చేలాగా చేసిన ఇక్కడ మద్యంలో కుంభకోణం జరిగిపోయిందని చెప్పి ఓ తప్పుడు కేసు పెట్టి సిట్ అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఉండేటటువంటి నాయకులందరినీ అరెస్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ గా చేసుకుంటా వెళ్తా ఉన్నది ఓ తప్పుడు కేసు పెట్టి అనేది దాదాపుగా మనం ఈ 7 నెలలుగా మనం చూస్తున్నటువంటి దీనిలో మొన్న ఒక కట్టు కథ అల్లారు. ఏదైతే హైదరాబాద్ లో వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించినటువంటి విజయేందర్ రెడ్డి గారి ఫామ్ హౌస్ లో 12 అట్టపెట్టలు 11 కోట్లు దొరికినాయి. ఇవన్నీ లెక్కర్ సొమ్మే. A40గా ఉన్నటువంటి వరుణ్ అందించినటువంటి సమాచారం ప్రకారం అక్కడికి వెళ్ళాము, దొరికేసినాయి అని చెప్పి నానా యాగి చేసి ఆ చేసినటువంటి రోజు నుంచి అందరికి అనేక అనుమానాలు, అనేక కట్టుకథలు వీళ్ళు వెళ్తున్నారని. ఎందుకంటే రోజుకు ఒక కట్టు కథల్ని ఆ కట్టు కథలకి ఇంకో కట్టు కథని చేర్చి దానికి దీనికి లింక్ పెట్టడానికి ఇంకో కట్టు కథల్ని ప్రతిరోజు వీళ్ళు ఎలా చేస్తూ ఉంటారో మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఆ 11 కోట్లు ఏదైతే 12 అట్టపెట్ల విషయంలో సిట్ అడ్డంగా దొరికిపోయింది. సిట్ అంటే చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ టీమ్, నాట్ ఎస్ఐటి సిట్, ఇది సిఐటి సిట్. వీళ్ళు నిన్న కోర్టులో అడ్డంగా దొరికిపోయారు. తిమ్మిని బమ్మిని చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట అని బోల్తా కొట్టిందిలే సిట్టు అన్న విధంగా నిన్న కోర్టులో అడ్డంగా దొరికిపోయారు ఏసీబీ కోర్టులో. ఎందుకంటే ఈ 11 కోట్లు నాకు సంబంధం లేదని చెప్పి రాజకేశ్వర రెడ్డి ఏదైతే మన అఫిడవిట్ వేసాడో కోర్టులో, దానికి సంబంధించిన దాంట్లో వీళ్ళు ఆ 11 కోట్ల వెళ్ళి బ్యాంకులో అర్జెంటుగా డిపాజిట్ చేసేసి ఆ మిగిలిన డబ్బుల్లో కలిపేసేయాలనేటువంటి ప్రయత్నం చేశారు. అప్పుడేంటి ఆ సీరియల్ నెంబర్లు కానీ ఆ నోట్లకి ఈ నోట్లు ఆ నోట్లు అన్ని కలిసిపోతాయి. బ్యాంకులోకి వెళ్ళినాక అన్ని నోట్లు కలిసిపోయినాయి అనుకోండి, అప్పుడు ఏమవుతాయి? సో మళ్ళీ వాళ్ళు వేరే వాళ్ళకి దాన్ని డ్రా చేయడానికి ఇచ్చేస్తారు. వేరే వాళ్ళు డ్రా చేసుకోవచ్చు అమౌంట్. అప్పుడు ఈ డబ్బులు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తాయి. సో ఈ సీరియల్ నెంబర్ లేకపోతే ఇదే నమ్మించవచ్చు కదా. అందుకని వాళ్ళు క్లియర్గా అడిగారు. హైదరాబాద్ లో ఉన్నటువంటి ఫామ్ హౌస్ లో 11 కోట్లు మీరు దొరికినట్టుగా చూపించారు కదా, ఆ జప్తు చేసినటువంటి నోట్ల కట్టలను ఎందుకు ఏసీబీ న్యాయస్థానానికి మీరు చూపించలేదు? జప్తు చేసినట్టు కేవలం నోటు మాత్రం ఎందుకు సమర్పించారు? ఆ 11 కోట్లు ప్రభుత్వ ట్రెజరీలో ఎందుకు భద్రపరచలేదు? కోర్టు అనుమతి లేకుండా 11 కోట్లను బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు ఎందుకు ప్రయత్నించారు? సరే డిపాజిట్ చేసామని చెప్పారు, నేను వీళ్ళు చేసామని అడ్డంగా దొరికిపోయారు. డిపాజిట్ చేస్తే స్లిప్ చూపించమని అడిగారు. ఆ స్లిప్ ఇప్పుడు లేదంటే 2 రోజులు ఆగి చూపిస్తా ఉంటారు. వాట్సాప్లో పంపించుకోండి అని చెప్పి అక్కడి నుంచి పరారయ్యారు సిట్ అధికారులు. లేదంటే ఒక టైం ఉండి వచ్చేస్తాం అప్పుడే అని చెప్పి. సో ఎందుకంటే ఇప్పుడు ఆ సీరియల్, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అక్కడ సీజ్ చేసామని చెప్పినప్పుడు డబ్బులు ఆ సీజ్ చేసిన దగ్గర వాళ్ళు ఎంత ఏంటనేది అసలు కౌంట్ చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు అన్ని ఆ నోట్ల కట్లను తీయాలి, లెక్క పెట్టాలి మిషన్లో. కానీ పెట్టకుండా అయ్యే 11 కోట్లు అని చెప్పి వీళ్ళంటే వేరే చోట నుంచి 11 కోట్లు తీసుకుని వచ్చి అక్కడ పెట్టినట్టుగా పెట్టి అక్కడ అట్టపెట్టెలు ఓపెన్ చేసినట్టుగా ఒక వీడియో తీసేసి, సో అక్కడ లెక్క పెట్టిన యంత్రాలు కానీ ఎక్కడ లేవు అక్కడ ఫామ్ హౌస్ లో. వీళ్ళు మరి 11 కోట్లను వీళ్ళే నిర్ధారణ చేశారు అక్కడ. సో రెండోది ఇప్పుడు ఆ సీరియల్ నెంబర్లు, ఇప్పుడు ఆ నోట్లో ఆ నెంబర్లు కానీ మనం తీస్తే ఆ సీరియల్ నెంబర్ని, సో అది ఎప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఆ డబ్బులు బయటకు వచ్చినాయి, సో దాని తర్వాత ఎక్కడెక్కడికి వెళ్ళినాయి, సో వీళ్ళు ఏ బ్యాంక్ నుంచి డ్రా చేశారు, సో ఈ వివరాలనే వస్తాయి కదా. అవి 2024 నుంచి అక్కడ పెట్టామని చెబుతున్నప్పుడు 2024 జూన్ తర్వాత కానీ ఆ డబ్బుల్ని బ్యాంకుల నుంచి డ్రా చేసినట్టుగా ఉంటే వీళ్ళ కట్టుకథ మొత్తం కట్టుకథ అనేది పూర్తిగా అర్థమైపోయింది. కాబట్టి అందుకని చెప్పి సిట్టు హడావిడిగా మనం చేసినటువంటి ప్రయత్నం చేసేసి అవన్నీ మాచవరం బ్యాంకులో మేము డిపాజిట్ చేసామని చెప్తే మాచవరం బ్యాంక్ ఆల్రెడీ మీరు పంచనామా చేయాలి ఆ డబ్బుల్ని, సో ఆ డబ్బుల్ని సపరేట్గా పెట్టాలి, సపరేట్గా ఏదైతే డిపాజిట్ చేసి ఉంటే ఆ డబ్బుల్ని సపరేట్గా పెట్టండి అని చెప్పి నేను ఏసీబీ కోర్టు అది ఇతర కరెన్సీ నోట్లో కలపకుండా వేరుగా ఉంచాలని చెప్పి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ మాచవరం బ్రాంచ్కి సంబంధించి నిన్న ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. సో తిమ్మిని బమ్మిని చేయబోయి ఏదైతే సిట్టు అడ్డంగా దొరికిపోయింది. దొరకర్లే అనే ప్రతిసారి మీరు దొరికిపోతానే ఉంటారు. రోజుకు కట్టు కదల్లి ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏదో చేయాలని ప్రయత్నిస్తే ఆ పైన దేవుడు చూస్తూనే ఉంటాడు. ఖచ్చితంగా మీకు తగిన శిక్ష పడిద్ది. సిట్ అధికారులు కూడా ఒక్కొక్కరికి చెప్తా ఉన్నాం, మీరు తప్పుడు కేసులు పెట్టి వేధించాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో చేస్తా ఉన్నారు. రేపొద్దున మీరు కూడా దానికి సంబంధించి 3.5 ఏళ్ల తర్వాత మళ్ళీ అనుభవించాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన మాత్రం గుర్తుపెట్టుకొని మీరు ఎన్ని కట్టు కథలు అల్లి రాసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో
లిక్కర్లో ఎటువంటి స్కామ్ జరగలేదనేది మాత్రం వాస్తవం. ప్రభుత్వానికి మేము ఆదాయాన్ని పెంచాం, ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా మిస్యూజ్ కాలేదనేది వాస్తవం.